ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా లైక్ హ్యూజ్ స్కోప్ అంటే ఆపర్చునిటీస్ ఉన్న ప్రోగ్రామ్ మేడం. అంటే ఏరోస్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని 2 ఇంజనీరింగ్స్ ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పైన ఓకే, అంటే హెలికాప్టర్స్ కానీ తర్వాత మీకు ఏరోప్లేన్స్ పైన వర్క్ చేస్తాయి అనమాట. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే విత్ ఇన్ ద స్పేస్ పైన వర్క్ చేస్తారు అనమాట. శాటిలైట్స్ పైన, స్పేస్ షిప్స్ పైన, వీటిపైన ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట. ఆపర్చునిటీస్ ఉంటాయి మన ఏరోస్పేస్ లో. ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళకి, ల్యాబ్ సైడ్ ఎక్కువ ఆలోచించాల్సిన వాళ్ళకు, ఫీల్డ్ వర్క్ పైన, ఇండస్ట్రియల్ వర్క్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది చూసుకోవచ్చు. సో డిజైన్ ఇంజనీర్స్ గా కానీ, ఆస్ట్రోనట్స్ కానీ, సైంటిస్ట్ గా కానీ, ఓకే, మీరు ఇస్రోస్ లో, డిఆర్డిఓస్ లో, నాసాలో ఇట్లా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. కాంపిటీషన్ తక్కువ అండ్ ఫ్యూచర్ కూడా అదే కదా, ఎక్కువ అందరూ స్పేస్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం. అంటే ఓవరాల్ ఇండియానే కాదు, అబ్రాడ్ లో కూడా మీరు ఎక్కడైనా కానీ ఈజీగా సెటిల్ అవ్వచ్చు. రీసెంట్ గా లైక్ 1 year బ్యాక్ ఇస్రో చైర్మన్ ఉన్నారు కదా సోమనాథ్, ఆయన కూడా యూనివర్సిటీకి విజిట్ అయ్యారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు, ఆ ఏరోనాటికల్ గా ఏరోస్పేస్ కావాల్సిన మెకానిజం గానీ, ఎక్విప్మెంట్ గానీ చూశారు. ల్యాబ్స్ ఆయన కూడా బాగా ఎక్సైట్ అయ్యారు.